తెలంగాణ స్టేట్లోనే అతిపెద్ద వరాహిమాత టెంపుల్గా బిల్డ్ అవుతున్న నాదర్గుల్లో ఈరోజు మీ ముందుకి 322 గజాల నార్త్ ఫేసింగ్ ప్లాట్ని తీసుకొని వచ్చాను. సో ఈ ప్లాట్ యొక్క పూర్తి వివరాలు, ఈ ప్లాట్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్, నియర్ బైలో ఉన్న డెవలప్మెంట్స్ ఇవన్నీ తెలుసుకోవడానికి మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శివకుమార్. అయితే మీరు చూస్తున్నారో మనకి ఈ నాదర్గుల్ నుంచి ఆదిపడ్డకు వెళ్ళే ఈ 150 ఫీట్ల రోడ్ నుంచి కేవలం 2 కిలోమీటర్ల డిస్టెన్స్ లోనే మనకు ఈ ప్లాట్ అనేది అందుబాటులో ఉంది. ఎగ్జాక్ట్ పిన్ లొకేషన్ చూసుకున్నట్లయితే మనకు నాదర్గుల్లో మనకు తెలంగాణ స్టేట్ లోనే అతిపెద్ద వారాహిమాత టెంపుల్ గా బిల్డ్ అవుతున్న ఈ ఏరియా అనేది మనకు ఎగ్జాక్ట్లీ స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ కి బ్యాక్ సైడ్ లోనే ఉంటుంది. టెంపుల్ కి బ్యాక్ సైడ్ లోనే మనకు ఈ ప్లాట్ అనేది ఎగ్జాక్ట్ గా లొకేట్ అయింది. మనం డిఫరెంట్ ప్లేసెస్ కి మనం డిస్టెన్సెస్ కూడా చూసుకున్నట్లయితే మనకు నాదర్గుల్లో ఉన్న 150 ఫీట్ల రోడ్ అనేది మీకు చెప్పిన విధంగా 2 కిలోమీటర్ల డిస్టెన్స్, బడంగ్పేట్ మున్సిపల్ ఆఫీస్ వచ్చేసి కేవలం 3 కిలోమీటర్ల డిస్టెన్స్, అలాగే మనకు సాగర్ కాంప్లెక్స్ లో ఉన్న సాగర్ హైవే అనేది కేవలం 4 కిలోమీటర్ల డిస్టెన్స్, టీసీఎస్ ఆదిపట్ల వచ్చేసి 9 కిలోమీటర్ల డిస్టెన్స్, దాని పక్కనే ఉన్న ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 వచ్చేసి 10 కిలోమీటర్ల డిస్టెన్స్ లోనే మనకు అందుబాటులో ఉంది. ఇంతే అద్భుతంగా మీరు కూడా మీ యొక్క ప్లాట్స్ ని కానీ మీ యొక్క ప్రాపర్టీస్ ని కానీ అతి తక్కువ ధరలోనే ప్రమోషన్ చేయించుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్ కి ఇప్పుడే కాల్ చేయండి. ఇప్పుడు మనం ఈ ఓపెన్ ప్లాట్ చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్స్ చూసుకున్నట్లయితే నెంబర్ 1 గా మనం మాట్లాడుకోవాల్సింది ద కనెక్టివిటీ. ఇక్కడ కనెక్టివిటీ అనేది వచ్చే నెక్స్ట్ 1.5-2 years లో మనకు ఈజీగా ర్యాపిడ్ గా మనకు డెవలప్ అయ్యే స్కోప్ అనేది ఉంది. ఎందుకు స్కోప్ ఉంది అని చెప్తున్నాను అంటే మీకు చెప్పిన విధంగానే ఈ ప్లాట్ కి బ్యాక్ సైడ్ లోనే తెలంగాణలోనే అతిపెద్ద వారాహిమాత టెంపుల్ బిల్డ్ అవుతుందని చెప్పాను. సో బిల్డ్ అవడంతో కాదు కదా, ఈ టెంపుల్ కి మనకు కనెక్టివిటీ కూడా డెవలప్ అవుతుంది. సో ఈ డెవలప్మెంట్ రూట్ చూసుకున్నట్లయితే నెంబర్ 1 గా మనం టెంపుల్ కి కనెక్ట్ అవ్వాలి అంటే మనకు ఫస్ట్ రూట్ వచ్చేసి నాదర్గుల్ పక్కన ఉన్న ఎంబీఎస్ఆర్ కాలేజ్ అనేది ద మెయిన్ రూట్ అనేది అవుతుంది. అండ్ సెకండ్ రూట్ చూసుకున్నట్లయితే ఈ మద్రాస్ కెఫేకి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ రూట్ లోనే మనకు ఈ యొక్క టెంపుల్ కి రీచ్ అవ్వచ్చు. అండ్ ఇంకొక ఆల్టర్నేటివ్ రూట్ చూసుకున్నట్లయితే మనకు బిఎన్ రెడ్డి నుంచి టువర్డ్స్ అల్మాస్గూడ నుంచి కూడా మనం ఈ టెంపుల్ కి ఈ చూపించిన రూట్ విధంగా మనం రీచ్ అవ్వచ్చు అనమాట. సో ఈ విధంగా మనకు ఈ టెంపుల్ కి వచ్చే నెక్స్ట్ 1.5-2 years లో మనకు కనెక్టివిటీ అనేది బిల్డ్ అవుతుంది. వన్స్ కనెక్టివిటీ అనేది బిల్డ్ అయిపోయింది అంటే మనకు ఈ ఏరియాలో ఈజీగా 20-30% హైక్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కూడా విత్ ఇన్ జస్ట్ 1.5-2 years లో. అదే విధంగా ఈ ప్లాట్ యొక్క పూర్తి వివరాలు చూసినట్లయితే నా వెనకాల కనిపిస్తున్న ఈ ప్లాట్ అనమాట టోటల్ గా 122 గజాలలో నార్త్ ఫేసింగ్ ని కలిగి ఉంది. అండ్ ఈ ప్లాట్ యొక్క మనం కొలతలు చూసుకున్నట్లయితే టోటల్ గా 44.6 ఫీట్ల విడ్త్ తోటి 65 ఫీట్ల డెప్త్ తోటి మనకి ఈ ప్లాట్ అనేది అందుబాటులో ఉంది. మనకు కనిపిస్తున్న ఈ 25 ఫీట్ల రోడ్ అనేది మనకి ఈ రోజు అందుబాటులో ఉంది. అండ్ ఈ ప్లాట్ కావాలి అనుకుంటే డైరెక్ట్ ఓనర్ డివైడ్ చేసి ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారనమాట. ఇన్ ఫ్యాక్ట్ ఈ ప్లాట్ అనేది ఆల్రెడీ డివైడ్ అయిపోయి సపరేట్ డాక్యుమెంటేషన్ లో కూడా అవైలబుల్ లో ఉందన్నమాట. మనకి 22.3 కొలతలతోటి 65 ఫీట్ల డెప్త్ తోటి 161 గజాల ప్లాట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఫైనల్ గా ఈ ప్లాట్ యొక్క ప్రైస్ తీసుకున్నట్లయితే కేవలం 25,000 మాత్రమే కోట్ చేస్తున్నారు. అది కూడా ఈ ప్లాట్ కి ఫుల్ గా ఎల్ఆర్ఎస్ పెయిడ్ ఉండడం వలన మనకు 70% వరకు కూడా మనకు లోన్ అనేది యాక్సెప్ట్ చేయడానికి డైరెక్ట్ ఓనర్ రెడీగా ఉన్నారనమాట. ఇంత తక్కువ ధరలో మనకు ఫుల్ ఎల్ఆర్ఎస్ పే చేసి బ్యాంక్ లోన్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే ఈ ప్లాట్ అనేది ఒక మంచి ఛాన్స్ సేల్ అని నేను చెప్తాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ప్లాట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకున్నా లేదా డైరెక్ట్ గా ఓనర్ తో మాట్లాడాలి అనుకున్నా కానీ పైన కనిపిస్తున్న నెంబర్ కి మాత్రమే మీరు కాల్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్డ్.